శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. సత్యమే గెలుస్తుంది. జగన్ చెప్పినవే సుప్రీంకోర్టు చెప్పింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని భరత్ అన్నారు. మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం, లడ్డు అంశం ఉంది కాబట్టి, అది సబ్జుడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగ 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్.
సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. సీతక్క జర ఒకసారి ఇసుక క్వారీల మీద, కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద నజర్ పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం నుంచి వర్షాకాలంలో ప్రయాణిస్తే ఎక్కడ చెట్టు పుట్ట పడి ఉంటాయో తెలియని ఏటూరు నగరం అభయారణ్యంలో బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసి అంత దూరమే. అయినా ఒక చిన్న ఆశతో పెద్ద హాస్పిటల్కి ప్రభుత్వ అంబులెన్స్ వచ్చే వరకు ఆగి వచ్చిన తర్వాత చిన్న ఆశతో హాస్పిటల్కి బయలుదేరితే మార్గ మధ్యంలో రాత్రి పగులు అనే తేడా లేకుండా, లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన అంటే జ్ఞానం కూడా లేకుండా అంబులెన్స్ కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి. అక్క, మీరన్న మన కాంగ్రెస్ పార్టీ అన్న నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో అడుగుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ చూడండి అక్క. కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ లో పనిచేస్తూ సెలవులు పెట్టి ప్రతి సంవత్సరం పరఖమ్మని సేవకు వచ్చే ఈ భక్తుడికి తిరుపతి దేవుడు అంటే పిచ్చి. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అతని కన్నుల్లో కోపం చూపించి ఉగ్ర నరసింహ అగుపించారు. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి? నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ నిల్వ ఉండేది. 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకో 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవ ఏంటండి? అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతేమంది కక్కుర్తి, పొదుపు, డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కొదవ ఏంటండి? డబ్బుల కోసం కడుతుంటే కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంతే, దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు. అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు వణుకుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా? ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ, అరే
కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. బెల్లంపల్లి నా ఉద్యోగం నాకు ఇప్పించాలని గత 19 నెలల నుండి తిరగరాని కార్యాలయం లేదని నెన్నెల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 14 సంవత్సరాలుగా సోషల్ సిఆర్టీగా పనిచేస్తున్న రామజ్యోతి వాపోయారు. 2023 జనవరిలో కేజీబీపీలో సిబ్బంది మధ్య జరిగిన గొడవల్లో ఎస్ఓతో పాటు రామజ్యోతి జూన్ 3, 2009 సంవత్సరంలో సోషల్ సిఆర్టీగా నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నేను కేజీబీలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ భీమిని అపాయింట్మెంట్ 8 months తర్వాత మళ్ళీ నెలకి మాకు అప్పట్లో చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్స్ ఉంది. అప్పుడు మాకు మురళీధర్ సార్ ఉండే. నేను అప్పటి నుంచి 14 years నేను కేజీబీలో చేశాను. మాది బీద కుటుంబం నుండి నేను చాలా కష్టపడుతూ నేను టీచింగ్ చెప్పుకుంటూ సిక్కుల్ కార్నర్లో 7 సంవత్సరాలు నేను టీచింగ్ చెప్పాను. తర్వాత ఇప్పుడు 14 సంవత్సరాలు చెప్పాను. ఈ 19 monthsలో ఏం జరిగిందంటే 2023 సంవత్సరం జనవరి 4వ తారీఖున మాకు అంతకుముందు మాకు ఎస్ఓ గారు లేకుండేది, అంటే 5 సంవత్సరాలు లేకుండే. అప్పుడు రాంపల్లి పద్మజ మేడం తెలుగు మేడం అని 5 years ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎస్ఓ పోస్ట్ పడ్డా కూడా ఫిలప్ చేయలేదు. మన కన్నపల్లి నుంచి ఎస్ఓ అమూల్య మేడం గారిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. నెలలకి 6 నెలలలోపే అంటే ఫుడ్ బాగా పెట్టట్లేదని విలేకరుని అందరినీ పిలిపించడం జరిగింది. మీడియా వాళ్ళని అందరినీ పిలిపించడం జరిగింది. ఎందుకు ఏం జరిగిందని నేను వెళ్ళేసరికి అక్కడ రాంపల్లి పద్మజ మేడం మరియు తెలుగు మేడం అనమాట, పీటి తిరుమల, భారత అకౌంటెంట్, మరియు హిందీ మేడం విజయ, శారద మేడం, మ్యాథ్స్ నెన్నటి లక్ష్మి వీళ్ళు ఉన్నారు. ఫోటో వీడియో తీసి మొత్తం ఇష్యూ చేశారు. అప్పుడు నా దగ్గర సెల్ లేకుండే. దానికన్నా ముందు నవంబర్లో నా సెల్ స్టాఫ్ రూమ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకు తీశారు ఏంటి అని అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఎస్ఐ గారికి, బెల్లంపల్లి సిఐ గారికి నేను కంప్లీట్ చేసిన. అప్పుడు ప్రస్తుతం నా దగ్గర సెల్ లేకుండే. మొత్తం ఇష్యూ చేసి మీడియా వారిని పిలిపించి ఎంఈఓ డిఓ గారిని, ఎమ్మెల్యే చిన్నయ్య గారిని పిలిపించి ఫుడ్ బాగా పెడతలేని మేడం గారిని ఇరికించడం జరిగింది, యశ్వాములు మేడం గారిని. తర్వాత నన్ను మీకు సిలబస్ అయిందా, ఎక్కడి దాకా ఏ క్లాస్ చెప్తున్నారు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు, టైం ప్రకారం వెళ్ళొస్తున్నారా, లెసన్ ప్లాన్ రాశారంటే ఎంఈఓ సార్, డిఓ సార్ అడిగితే చెప్పడం జరిగింది. అప్పుడు డిఓ సార్ మాకు వెంకటేశ్వర సార్ ఉండేయండి, చెప్పి నాకు చూపెట్టాను. ప్రాజెక్ట్స్ నోట్స్, ఎగ్జామ్ నోట్స్, ఫేర్ నోట్స్, లెసన్ ప్లాన్, టీచింగ్ ప్రతి ఒక్కరు చూపెట్టాను సార్. అయినా కూడా నా జాబ్ నాకు ఇవ్వక జనవరి 6వ తారీఖు రాంపల్లి పద్మజ చేయడం ఎక్కడైనా మీకు కూడా వచ్చింది, మాకు దీని గురించి తెలియదని నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. సర్వీస్ స్టాఫ్ అనదర్ ఆర్డర్స్ నాకు నేను ఏం తప్పు చేయలేదు, ఎందుకు ఇలా ఇచ్చారు అని ఏడ్చుకుంటూ ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళాను, లేకుంటే డిఓ సార్ వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళాను. ఏడ్చుకుంటూ చెప్పాను, సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్, నేను సిలబస్ కంప్లీట్ చేశాను సార్, టైం ప్రకారంగా నేను వెళ్ళొస్తున్నాను సార్, నా జాబ్ నాకు తెలుసు ప్రాధాయపడ్డాను, అయినా కూడా ఇవ్వలేదు సార్. కరోనా టైంలో సార్ అంతకుముందు నన్ను 2 గంటలు బయట ఉంచారు సార్. అంటే మన పిల్లలు ఆ టైంలో లేకుండా 1 time స్కూల్ ఉంటే 2020 ఏప్రిల్ మంత్ నాడు 25th నాడు అప్పుడు ఎందుకు నన్ను ఉంచండి, మీకు కరోనా ఉంది బయటకు వెళ్ళిపోని అన్నారు. అలా బాధ పెట్టారు. నాకు పోలీస్ స్టేషన్కి నేను 100 నెంబర్ చేస్తే సార్ వాళ్ళు కూడా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుగా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ గారికి జై భీమ్లు తెలియజేసి అంటూ సోమవారం రోజున చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంపై నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావును మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టి బొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల్ల గౌతమ్ కుమార్ మరియు కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈరోజు జై భీమ్రావ్ భారత పార్టీ ఒళ్ళు సత్యానందన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు గద్దెనెక్కి జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా ముగ్గురు సారథ్యంలో ఈనాడు అధికారం గద్దెనెక్కి తీరా చూస్తే దళితులు కొట్టడం, దళితులపై కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా చూస్తే రఘురాం కృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక రక్షణ శాఖ రిమూవ్ చేయవలసిన ఫ్లెక్సీని ఆయన చేతిలో తీసుకుని ఆయన ఆ ఫ్లెక్సీని చింపడం, కర్రదీయడం ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈనాడు చూస్తే పంతం నానాజీ గారు
లంచా కొడకల్లారని డైరెక్ట్గా తిట్టేశారు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకుండా, క్రమశిక్షణ లేకుండా ఆయన ఇప్పటికి ఇంకా పార్టీలో నుంచి తొలగించలేదు. బేషరతుగా పార్టీలో నుంచి కూడా తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. ఈనాడు చూస్తే ఈ ఫ్లెక్సీ వివాదం, ఈ దళితుల విషయాలు, బహుజన సమాజ్ పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమకారులపైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు. రక్షించవలసిన రక్షణ శాఖే ఈనాడు కూటమి ప్రభుత్వకి లొంగిపోయి ఈనాడు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది. రక్షణ శాఖ ఎందుకు? ప్రధానంగా రక్షణ శాఖ ప్రజలను రక్షించడానికి, వారిపై బలమైన నాయకుడు ఎదుర్కొంటే ఆ బలహీనలు రక్షించడానికే రక్షణ శాఖ ఉంది. అటువంటి రక్షణ శాఖ ఈ కూటమి ప్రభుత్వం లొంగిపోవడం చాలా దుర్మార్గమని మేము తెలియజేస్తున్నాం. రక్షణ శాఖ మీరు ప్రజల ట్యాక్స్తో ఉండే మీరు ప్రజలు రక్షించడం మానేసి డబ్బులున్న వాళ్ళకి కొమ్ముగాయడం, ఇది ఎంతవరకు దీన్ని దుర్మార్గంగానే చూస్తున్నాం మేము. వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మేము హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి దీనిపైన చర్యలు తీసుకుంటాం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే నిన్నటి రోజున చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, అలాగే కొంతమంది దళిత సహోదరులు అందరూ కలిసి రోడ్డుపై ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో, రఘురామ కృష్ణరాజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అందరూ చూస్తుండగా మీడియా ముఖంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 8, 9, 10, 11, 12, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 33, 34, 35, 36 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్రావు కోడలు శ్రీ శైలేఖ్య, సోదరిమణులు శ్రీ రుక్మిణి, సత్య ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు కేవలం ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేవు. కానీ ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే మరి ఆ రోజు 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు. అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చైనా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చీరల పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు, ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం. ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా 70,000 ఓట్ల మేరటి ఇచ్చి గెలిపించారు. అదే పంతాతో మరి సారు పెద్దలు కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ యుగానికి ఒక 50 ఏళ్ల ముందు 50 ఏళ్ళుగా 50 ఏళ్ల ముందు కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిదని చెప్పేసి ప్రజానికంగా కోరుకుందాం. వారికి ఎల్లవేళలా మా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా మహిళా మామూలు ముఖ్యంగా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారి గోడలు శైలకమ్మ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, వెల్కమ్ చెప్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో మరి పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా వారిని కూడా జరుగుతాం. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాచమల్లు 74వ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి దుస్తులు, చీరలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాచమల్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండ ఉంటామని తెలిపారు.
అన్న మీరు ఒకసారి పట్టుకోరు ఇట్లా పట్టుకోరా ఇట్లా పట్టుకోరు ఇట్లా పట్టుకోరు ఇట్లా 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 పట్టుకునే లేరన్న ఆయన చేతుల్లో ఉండే మాజీ ఎమ్మెల్యే బిదురాయమ్మల్ గారి 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా కృష్ణ బిరుదు సమంత వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా, సర్పంచ్గా, ఎల్ఎండి చైర్మన్గా, మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడిగా అనేక పదవులు చేపట్టి విద్యార్థులకు నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైవిర్యలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది. పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చిన వాటిని గల్లంతు చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అమాయక ప్రజలు వెనుదిరిగిపోతున్నారు. కార్యాలయం తాళం తీయక ముందు వచ్చి కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పనికాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పవలసిన అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇది డిఎస్సిలో ఎంపికైన ఓ అమ్మాయి దీన కథ. ఈ రోజు ఇలా ఇబ్బందులు పడే వారెందరో ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను పొద్దున్న నుంచి చూస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక్కొక్కరిని, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరి నోటే మళ్ళీ వస్తలేవు నువ్వు ఒక్కొక్కరి. రెస్పెక్ట్ అని మాట్లాడు, నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు. ఫస్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా, మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తా నీ గురించి. నేను కలెక్టర్ కానీ మొత్తం రైటా పోమంటారా? ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ. సరే ఓకే రైట్ రైటా పెట్టాలి కదా. ఇట్లా ఎందుకు చేస్తారు మీరు? అరే ఇంకా తెలిసిన మొడ కూడా పెడతావు నువ్వు. అరే పాంప్స్ పెట్టినా మొడ ఉట్టిపోయినాయాడా? పాంప్స్ 10 పాంప్స్ ఉంటాయి అలా 7 పాంప్స్ లేనేలేవు. పురాణాలకు అన్న రాక పురాణాలకు డిఎస్ వచ్చింది. పొద్దున పాంపు పెట్టిపోయినాం పొద్దున. అలాగే 4 ఫామ్స్ పోయినాయి, మళ్ళీ 5 ఫామ్స్ పోయినాయి. ఇగో నోటరీ అన్నాడు, నోటరీ కొట్టించుకొచ్చాం. మళ్ళీ ఫస్ట్ నోటరీ ఏమన్నాడంటే అది చెల్లదు అన్నాడు. ఇంత ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తానని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ సుబేదార్లోని రెడ్ క్రాస్ సొసైటీలో అహ్మదియా నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించిన నిర్వాహకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కలెక్టర్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయేందర్ రెడ్డి, అహ్మదియా యూత్ అసోసియేషన్ నాయకులు ఆసిఫ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్
గోల్కొండలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మగధీయ యూత్ అసోసియేషన్ అలానే నేతాజీ యువ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 20 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈవినింగ్లో ఇంకా ఎక్కువ మంది కూడా 60-70 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అండ్ ఇది ఒక మంచి జెస్చర్ సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్లోకి రావాలనే ఉద్దేశం. సో ఐ అప్రిషియేట్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ టేకింగ్ దిస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.